తీసుకోవాల్సి ఉంటుంది. సో, ప్రీ అండ్ బయోటిక్ మనందరికీ తెలుసు. మన బాడీలో ఏదైతే మన గట్‌లో ఏవైతే హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయో వాటికి ఒక ఫుడ్ లాంటివన్నమాట. ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్ అనేది. సో, ఇలాంటి ఫుడ్స్ గానీ, సప్లిమెంట్స్ గానీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ స్మోకింగ్ గానీ, టీ కానీ, కాఫీ గానీ ఇంటేక్ చాలా మందికి లేవగానే తీసుకోవడం, లేదంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేదా రోజుకి ఒక 2, 3 టైమ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా మనకేంటంటే డైజెస్టివ్ హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తుందనమాట. సో, స్ట్రెస్ అది కూడా మనం తగ్గించుకోవడం అండ్ కొంతమందేంటంటే చూయింగ్ గమ్స్ అనేవి చాలా యూజ్ చేస్తూ ఉంటారు. సో, చూయింగ్ గమ్స్ అది తినడం వల్ల కూడా మనకేంటంటే ఇలా ఎసిడిటీ గానీ, ఇవి గానీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చేసే ప్రాసెస్‌లో మనమేంటంటే ఎయిర్‌ని కూడా మనమేంటంటే ఎంటర్ అయిపోతూ ఉంటుందనమాట. సో, దానివల్ల కూడా మనకి సారీ. సో, దానివల్ల కూడా మనకేంటంటే ఇలాగా డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అది కూడా మనమేంటంటే చూసుకోవాల్సుంటుంది. రైట్? సో, మనం సప్లిమెంట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఫైబర్ అండి. సో, ఎనీ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూ గానీ, కాన్‌స్టిపేషన్ గానీ, ఇలా ఏమన్నా ఉన్నా కూడా మనం ఫైబర్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. సో, ఎస్పెషల్లీ కాన్‌స్టిపేషన్‌లో ఏంటంటే, మనకి ఫైబర్‌లో ఇన్యూలిన్ అనేది ఉంది. సో, ఇదేంటంటే మనకి స్టూల్‌కి బల్క్ అనేది యాడ్ చేసి ఓవరాల్ డైజెషన్‌లో హెల్ప్ అవుతుంది. అండ్ మన ఇంటెస్టైనల్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రెసిస్టెంట్ మాల్టోడెక్స్ట్రిన్ ఉంది. అండ్ అదే విధంగా మన గట్ మైక్రోఫ్లోరాని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ గ్వార్గమ్ అనేది ఉంది కాబట్టి ఇది మనకి డైజెస్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఫైబర్ అనేది మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్‌ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్‌లో హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవిహెచ్ ఆమ్లకి, విభితికి, హరితకి ఇది కూడా ఓవరాల్‌గా మన డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఏంటంటే లాక్సేటివ్ ప్రాపర్టీ ఉంటుందనమాట. సో, ఎస్పెషల్లీ కాన్‌స్టిపేషన్‌లో ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకేంటంటే లాక్సేటివ్స్ అనేవి ఇస్తారు కదా! సో, ఈ లాక్సేటివ్స్ అనేది స్టూల్స్ అవి కూడా పాస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంప్రూవ్ చేస్తుంది. మన యాపెటైట్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కోలన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనకి ఎసిడిటీ ఏదైతే ఉంటదో హైపర్ ఎసిడిటీ అది తగ్గడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీని డీటాక్స్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, ఎవరికైతే ఇలా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఫైబర్, ఏబీహెచ్ సజెస్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా వైటమిన్ బి విత్ ఈస్ట్ కూడా ఐ మీన్ నేచురల్ బి విత్ ఈస్ట్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చండి. సో, ఇందులో ఏంటంటే జనరల్‌గా నేచురల్ బి విత్ ఈస్ట్ అనేది మనకేంటంటే ఎనర్జీ ప్రొడక్షన్. సో, చాలామందేంటంటే నీరసంగా అలా ఉన్న వాళ్ళకి మనం నేచురల్ బి విత్ ఈస్ట్ అండ్ ఎవరైతే బి12 డెఫిషియన్సీస్‌తో ఉన్నారో వాళ్ళకి నేచురల్ బి విత్ ఈస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. న్యూరోటిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా నేచురల్ బి అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అదే కాకుండా ఇందులో మనకేంటంటే డైజెస్టివ్ హెల్త్ కూడా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, మనకి జనరల్‌గా ఏంటంటే కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్, మెటబాలిజం ఇవి చేయడానికి మనకి వైటమిన్ బీస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో, అదే విధంగా డైజెస్టివ్ సిస్టమ్ ఇది మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మిల్క్ థిసిల్. సో, డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం అంటే ఈటింగ్ హ్యాబిట్స్ కూడా కాబట్టి, సో, కొంతమంది హాస్టల్‌లో ఉండడం గానీ, ఇలా బయట రూమ్స్‌లో ఉండడం వల్ల ఏంటంటే అండ్ ఎవ్రీ డే వాళ్ళేంటంటే బయట ఫుడ్ తింటూ ఉంటారు. సో, దానివల్ల కూడా వాళ్ళకేంటంటే ఇలాగా ఇష్యూస్ వచ్చే అవకాశం అంటే ఎక్కువ బయట ఫుడ్ అది తినడం వల్ల కూడా లివర్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి మిల్క్ థిసిల్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. సో, మిల్క్ థిసిల్ అనేది మనకి ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉంటాయి చూడండి, బయట నుండి ఫారెన్ పార్టికల్స్ మన బాడీకి ఎంటర్ అయినప్పుడు మన లివర్‌ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటిని రెడ్యూస్ చేయడానికి మనకి మిల్క్ థిసిల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా మన లివర్ ఫంక్షనింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో, లివర్ అనేది కూడా మన డైజెషన్‌కి ఇంపార్టెంట్ కదండీ! ఎందుకంటే అదే మనకి బైల్ పిగ్మెంట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో, దాన్ని మనం
మెయింటైన్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో, డైజెస్టివ్ హెల్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే మిల్క్ థిసిల్ అనేది సజెస్ట్ చేసుకోవచ్చు. సో, అదే కాకుండా మనం ఏంటంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్ క్యాప్సూల్ అనేది ఉంటుంది. సో, ఇదేంటంటే మన హెల్తీ గట్‌లో అంటే మన గట్‌లో హెల్తీ బాక్టీరియాకి ఫుడ్ లాంటిదనమాట. సో, వాటిని మనం ఏంటంటే మన హెల్తీ బాక్టీరియల్ కౌంట్ పెంచుకోవడానికి మనం ప్రీ అండ్ ప్రోబయోటిక్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చనమాట. సో, దీస్ ఆర్ ద సప్లిమెంట్స్ దట్ కెన్ బి సజెస్టెడ్ అండి. ఎవరికైతే ఇలా డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అవి ఉంటున్నాయో. అండ్ యాహ్! విత్ దిస్ ఐమ్ కంక్లూడింగ్ మై సెషన్ ఫర్ టుడే. సో, ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. బట్ దెన్ ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా మీరు చాట్ బాక్స్‌లో అది మెన్షన్ చేయొచ్చు. సో దట్ వి కెన్ డిస్కస్ ఆన్ ద సేమ్. అండ్ థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ మళ్ళీ వెడ్నెస్‌డే ఇంకో సెషన్‌తో వి ఆల్ విల్ మీట్. సో అంటిల్ దెన్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్.